మన పూర్వీకులు మనకి చెప్పిన ఆచారాల వెనక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ ఆచారాలను వారు ఊరికనే చెప్పలేదు, వాటి వెనుక ఎంతో ప్రయోజనం ఉంది. అందుకనే వాటిని సాంప్రదాయాల రూపంలో పాటించేలాగా అమలు చేశారు. ఆడవారు చేతులకు గాజులు వేసుకునే సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చారు. మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి. గాజులు ఒకదానికొకటి రాపిడి చేయటం వల్ల బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉంటుంది. గాజుల ద్వారా చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది. చిన్న పిల్లలకు చెవులు కుట్టించే సాంప్రదాయం అందరూ పాటిస్తారు. చాలా ప్రాంతాల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఇద్దరికి చెవులు కుట్టిస్తారు. చెవులు బయట వైపు చాలా ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి. ఇవి ఆస్తమా నయం చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అందుకనే ఈ సాంప్రదాయాన్ని తీసుకుని వచ్చారు. హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా పవిత్రంగా పూజిస్తారు. రావి చెట్టు అన్ని చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ని రాత్రిపూట ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఇలాంటి అరుదైన గుణం కలిగి ఉండడం వల్ల ఈ చెట్టుని పూజించటం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ను గ్రహించవచ్చు. పెళ్ళైన మహిళలు కాలి 2వ వేలికి మెట్టెలు ధరిస్తారు. ఈ వేలు గర్భాశయం గుండెకు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మెట్టెలు ధరించటం వల్ల రక్త ప్రసరణ సుజావుగా జరిగి ఋతుక్రమం క్రమ పద్ధతిలో ఉండేలాగా చేస్తుంది. వెండి మెట్టెలే ధరించటం వల్ల అది పోలార్ ఎనర్జీని గ్రహించి శరీరం మొత్తానికి అందిస్తుంది. గంటలు కొట్టడం వల్ల మైండ్ని రిలాక్స్ చేసి ఏకాగ్రత పొందుతాము. ఈ గంటలు కొట్టినప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్దం మెదడుకి చెందిన ఎడమ కుడివైపు భాగాలను ఉత్తేజపరుస్తుంది. ఒకసారి గంట కొడితే 7 శబ్దాలు వస్తాయి. ఇవి శరీరంలోని 7 చక్రాలను ఉత్తేజపరుస్తాయి, నెగటివిటీని తొలగిస్తాయి. అలాగే గంట తయారు చేయడానికి ఉపయోగించిన లోహం వైబ్రేషన్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది గాలిలోని బ్యాక్టీరియా క్రిములను నాశనం చేస్తుంది. ఉత్తరం వైపు తల పెట్టుకొని ఎందుకు పడుకోకూడదు? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లే మనుషుల శరీరానికి కూడా ఉంటుంది. మనం నిద్రపోయేటప్పుడు ఇది రివర్స్ పొజిషన్లోకి మారుతుంది. మనం నిద్రపోయేటప్పుడు శరీరంలోని గురుత్వాకర్షణ భూమి గురుత్వాకర్షణకు పూర్తిగా అసమానంగా మారుతుంది. దీనివల్ల బీపీ సమస్యలు, గుండె సమస్యలు ఎదురవుతాయి. అలాగే శరీరం కూడా కొంత ఇనుము కలిగి ఉంటుంది. ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకున్నప్పుడు ఐరన్ మెదడు దిశగా వెళ్ళి తలనొప్పికి కారణమవుతుంది. అలాగే ఆల్జీమర్స్, ఏకాగ్రత కోల్పోవడం, మెదడు సమస్యలు ఎదురవుతాయి. అందుకే మన పూర్వీకులు అటువైపు తల పెట్టుకోకూడదని చెప్పారు. ఇక కుంకుమ పసుపు ఎందుకు ధరించాలి అంటే, కుంకుమ పసుపు నిమ్మ మెర్క్యూరీ మెటల్తో తయారు చేస్తారు. దీన్ని ధరించటం వల్ల బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసి లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెర్క్యూరీ ఒత్తిడిని తొలగిస్తుంది. ఇక నమస్కారం ఎందుకు పెట్టాలి అంటే, నమస్కారం పెట్టే సాంప్రదాయం వెనుక కూడా రహస్యం ఉంది. నమస్కారం పెట్టడానికి 2 చేతులు జోడించటం వల్ల అరచేతులు వేళ్ల చివర్లు కలుస్తాయి. వేళ్ల చివరి భాగాలు కళ్ళకి, చెవులకి, మెదడుకి ప్లెజర్ పాయింట్స్. 2 చేతులు జోడించేటప్పుడు మనం నమస్కరిస్తున్న వ్యక్తిని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అందుకే ఈ సాంప్రదాయాన్ని తీసుకుని వచ్చారు. ఇక గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అంటే, గోరింటాకు అందంగా కనిపించటమే కాదు, అద్భుతమైన మూలిక కూడా. నరాలకు స్వాంతన అందించి శరీరానికి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళన దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. తలనొప్పి, జ్వరం కూడా రాకుండా కాపాడుతుంది. చేతులు, పాదాలకు అప్లై చేయటం వల్ల నరాల చివర్లకు గోరింటాకు అంది ఒత్తిడిని దూరం చేస్తాయి. నేలపై కూర్చొని ఎందుకు తినాలి? అది కూడా కాళ్ళు మడతబెట్టి కూర్చుంటాం. దీన్ని హాఫ్ పద్మాసన లేదా సుఖాసన అని పిలుస్తారు. అలా కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ సుజావుగా జరుగుతుంది. శరీరానికి స్వాంతన లభిస్తుంది. స్పైసీ ఫుడ్, చివరిగా స్వీట్స్, డిజర్ట్స్ తీసుకుంటాం. స్వీట్స్ జీర్ణక్రియను తగ్గిస్తాయి కాబట్టి
ముందుగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణ రసాలు యాసిడ్స్ని పొట్ట దాచుకొని తరువాత మెరుగ్గా సాగడానికి సహాయపడుతుంది. నదుల్లోకి నాణాలను ఎందుకు విసరాలి? పూర్వకాలం డబ్బులు రాగి నాణాల రూపంలో ఉండేవి. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తున్నారు. అప్పట్లో నదుల ద్వారా మాత్రమే నీళ్లను పొందేవారు. మన పూర్వీకులు రాగి నాణాలను నదుల్లోకి విసిరేసేవాళ్ళు. రాగి నాణాలను నదుల్లోకి విసిరేయడం వల్ల రాగి ఎక్కువ కాలం నీటిలో ఉంటుంది, నీటిని శుద్ధి చేస్తుంది. ఈ కారణంగా గుళ్ళల్లో కూడా రాగి పాత్రలు ఉండేవి. రాగి నీటిని 99.9% ప్యూరిఫై చేస్తుంది. ఉపవాసం ఎందుకు ఉండాలి? ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని జీర్ణ వ్యవస్థలో చాలా మలినాలు పేరుకొని ఉంటాయి. కాబట్టి శుభ్రం చేసే వ్యవస్థ కావాలి. దానికి ఉపవాసాన్ని క్లీనింగ్ సిస్టమ్గా మార్చారు. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది. దీనివల్ల శరీరం శుభ్రమవుతుంది. మనుషుల శరీరం 80% నీళ్లు, 20% పదార్థాలతోటి తయారై ఉంటుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో యాసిడ్ కంటెంట్ తగ్గిపోయి శరీరం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది. ఉపవాసం డయాబెటీస్, రోగ నిరోధకతకు సంబంధించిన సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తాయి.